నమస్తే, వెల్కమ్ టు నేషనల్ స్టాప్. ప్రపంచంలో భారత్ ఇటీవల కాలంలోనే 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కొద్ది రోజుల క్రితమే. అయితే తాజాగా ప్రపంచ బ్యాంక్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం జిని ఇండెక్స్ అంటారు. ఈ జిని ఇండెక్స్ ప్రకారం సామాజిక సమానత్వంలో భారత్ 4వ ర్యాంకులో ఉంది. అంటే G7 దేశాల కంటే G20 దేశాల కంటే కూడా భారత్ మెరుగైనటువంటి స్థానంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రాన్స్, యూకే, ఇటలీ, చైనా, అమెరికా ఇలాంటి దేశాలన్నీ కూడా భారత్ కంటే వెనకబడే ఉన్నాయి ఈ సామాజిక సమానత్వంలో. ఇది ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసినటువంటి ఈ జిని ఇండెక్స్లో భారత్కి ఇచ్చినటువంటి స్థానం. అది ఆ రిపోర్టు సారాంశం. అయితే ఈ రిపోర్టుని కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం లేదు, ఖండిస్తోంది. ఇది తప్పుడు రిపోర్టు, బోగస్ రిపోర్ట్ అంటూ కొట్టిపడేస్తుంది. కొన్ని మీడియా సంస్థలు కూడా అలాగే 1-2 మీడియా సంస్థలు ఈ రిపోర్టు కరెక్ట్ కాదంటూ వాదిస్తూ ఉన్నాయి. అసలు ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ముందుగా ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఈ జిని ఇండెక్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవమేనా అనేది మనం నిర్ధారించుకోవాలి. రెండోది, ఒకవేళ ఇది వాస్తవమే అనుకుంటే కనుక దీన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవచ్చు? ఈరోజు వచ్చింది కాదు, 1912 నుంచి ఈ యొక్క ఇండెక్స్ అనేది ఉంది. జిని కోఫిషియంట్ అంటారు లేదా జిని ఇండెక్స్ అంటారు, దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఇది కొర్రాడో జిని అని ఒక ఇటాలియన్ స్టాటిస్టీషియన్, ఆయన దీన్ని ప్రవేశపెట్టారు. దేశంలో సమానతలు ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని దాన్ని ఒక స్టాటిస్టికల్ రూపంలో దాన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. దాంట్లో ప్రతి దేశానికి స్కోర్ వేస్తారు. స్కోర్ లో 0 వచ్చిందంటే కనుక ఆ దేశంలో ఎటువంటి అసమానతలు లేవు, అందరూ సమానంగా ఉన్నారు అని అర్థం. అది 1కి వెళ్ళిందంటే కనుక కంప్లీట్ అసమానతలే విస్తృత స్థాయిలో ఉన్నాయని అర్థం. మిగతావన్నీ కూడా ఈ మధ్యలో ఉంటాయి. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఏ దేశంలో ఉండవు. దాంట్లో ఏంటంటే మనకు 50%, ఇప్పుడు దాన్ని 0.2, 0.3 అలా వేసుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు పర్సెంటేజ్ పాయింట్ లో చూపిస్తాం. భారతదేశం పర్సెంటేజ్ అంటే ఏ దేశం అయినా కానీ 50% దాటి పెట్టిపోయిందంటే కనుక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నట్టు మనం భావించాం. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ దేశాల యొక్క జిని ఇండెక్స్ అన్నది మనం ఏ దేశం గురించి సెర్చ్ చేసినా మనకు ఇంటర్నెట్ లో ఇవన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ మనకు వికీపీడియా. ఏ దేశం మీరు సెర్చ్ చేసినా వికీపీడియాలో వెళ్ళి చూస్తే జిని ఇండెక్స్ అని ఉంటుంది. దానికి ఫార్ములాస్ చాలా ఉన్నాయి, దాని మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి, కానీ ఓవరాల్ గా ప్రపంచంలో దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో భారతదేశం ప్రపంచంలోనే అసమానతలు లేనటువంటి దేశం, తక్కువ ఉన్నటువంటి దేశాల్లో 4వ స్థానంలో ఉన్నామని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఏప్రిల్ లో రిపోర్ట్ రిలీజ్ చేసింది. మన స్కోర్ 25 స్కోర్ పడిచ్చారు. అర్థం ఏంటంటే 25% ఇంకా మనం కూడా ఈ యొక్క అసమానతలు ఉన్నాయి మన దగ్గర చెప్తున్నారు. 0కి వెళ్ళలేదు, కరెక్ట్. 25% ఇంకా మనకు వాళ్ళ స్కోర్ లో మనం ఉన్నాం అంటే అసమానతలు ఉన్నాయి. కానీ రిలేటివ్ టర్మ్స్ మిగతా దేశాలతో పోల్చి చూస్తే, ఫర్ ఇన్స్టెన్స్ స్లోవేనియా, బెలారూస్ ఇటువంటి దేశాలు వచ్చేసి మనకంటే ఇంకా తక్కువ ఉన్నాయి. 22, 21% అలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో అసమానతలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. బ్రెజిల్ లాంటి దేశము, అర్జెంటీనా లాంటి దేశం, ఇటువంటి దేశాలు అసమానతలు చాలా విపరీతంగా ఉన్నాయి, 60-70% ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. ఇది ఒక సైంటిఫిక్ రిపోర్ట్, చాలా కాలంగా ఉంది. నేను చెప్పినట్టు 5-6 దశకాలుగా ఇది నడుస్తుంది. ఇన్ఫాక్ట్ అంతకంటే ముందర కూడా ఉండింది, కానీ దీన్ని మనకు యునైటెడ్ నేషన్స్ వచ్చిన తర్వాత, వరల్డ్ బ్యాంక్ వచ్చిన తర్వాత దీన్ని వాడుతూ వెళ్తున్నారు. దానికి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు సర్వేలు చేస్తారు, వాళ్ళు స్టాటిస్టిక్స్ తీసుకుంటారు, వాళ్ళకు ఇతరత్ర డేటా కలెక్షన్ సోర్సులు ఉన్నాయి. వాళ్ళకు దేశం యొక్క పర్ క్యాపిటల్ జీడిపిలు కావచ్చు, లేదా వాళ్ళ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తారు. అంటే దీంట్లో ఇన్ఫాక్ట్ అమర్త్య సేన్ గారు, నోబెల్ లారియట్ అమర్త్య సేన్ దీంట్లో సజెషన్ ఏమి ఇచ్చారంటే, మీరు ఈ అసమానతలని తగ్గించడం మీద ఫోకస్ పెడితే మీకు దానివల్ల లాభం లేదు. ఎవరికైనా దానికి ఆపర్చునిటీస్, వాళ్ళకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనేది చాలా కీలకమైంది అని దీంట్లో ఆయన కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. అంశాల ఆధారంగా ఈ యొక్క జిని ఇండెక్స్ అనేది చాలా కాలంగా వస్తుంది. ఈ రోజు ఏమైందంటే భారతదేశం సడన్ గా ఇంత అద్భుతంగా ఉన్నది, 4వ స్థానంలో ఉన్నది అనేసరికి దీని మీద కాంట్రవర్సీ, దీని మీద ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ విషయం కట్టడం ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ హయాంలో కూడా మనం తక్కువ ఈ జిని ఇండెక్స్ ఉన్నటువంటి దేశాల్లోనే ఉన్నాం. క్రమేపీ అది ఇంకా మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. అయినా కానీ ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నాం. ఇంకా పెద్ద పెద్ద సంపన్నమైన దేశాలు, అమెరికా కావచ్చు, యూరోప్ లో ఉన్న దేశాలు కావచ్చు, లేదా మనకు చైనా, ఇంక్లూడింగ్ చైనా కావచ్చు, వీళ్లలో మనకంటే చాలా అధ్వానంగా వాళ్ళ స్కోర్స్ ఉన్నాయి. చైనా 35 ఆ రేంజ్ లో ఉన్నది వాళ్ళది, అమెరికా కూడా 40 ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి మిగతా దేశాలన్నీ కూడా అంటే G7 దేశాలు కావచ్చు, G20 దేశాలు కావచ్చు,
ఈ అన్ని దేశాలలో ఎక్కడైతే మన కూటమిలో ఉన్నామో, బ్రిక్స్ కావచ్చు, ఎస్సీఓ కావచ్చు, ఇటువంటి కూటములు అన్నింటిలో కూడాను భారతదేశం ఎక్కడెక్కడ ఉందో అన్ని కూటములలో భారతదేశం కంటే ఇంకా ఎక్కువ ఈ యొక్క పేదరికము ధనికుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఆ దేశాలలో ఇంకా చాలా ఎక్కువ ఉన్నది. మన దేశంలో వాళ్ళతో పోల్చి చూస్తే తక్కువ ఉన్నది అని ఇండెక్స్ చెప్తారు. ఇక్కడ లేదు అని చెప్పట్లేదు, ఇది రిలేటివ్ స్కోరింగ్. వాళ్ళతో పోల్చి చూస్తే మనం తక్కువలో ఉన్నామని చెప్తుంది. మనకు కూడా ఉన్నాయి, అందుకనే 25% స్కోర్ ఇచ్చారు. మనకు 0 పెట్టలేదు, 0.25 స్కోర్ ఇచ్చారు. కాబట్టి ఆ దృష్టిలో అర్థం చేసుకోవాలి. ఎవరైనా కనుక 0 అంటే కనుక అసమానతలు లేవు అని ఎవరైనా చెప్పి మీకు 0.25 ఉంది అంటే అర్థం ఏంటి? మనకు అసమానతలు ఉన్నాయి అన్నది స్టేట్మెంట్ అవుతుంది. కానీ వేరే దేశాలు పోల్చి చూస్తే భారతదేశం ఇంకా బాగానే ఉంది అన్న జడ్జిమెంట్ వస్తుంది. అది క్లుప్తంగా మనం దీని గురించి అర్థం చేసుకోవాల్సింది. జిని ఇండెక్స్ అన్నది ఇంతవరకు భారతదేశం లైమ్ లైట్ లో వచ్చేంత వరకు మన దేశంలో దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. మాలాంటి వాళ్ళు దాన్ని డిబేట్స్ లో వాడుకున్నాను కూడా. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎస్పెషల్లీ మనకు టీవీ డిబేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి చైనీస్ మోడల్, వాళ్ళు దేశాన్ని మొత్తాన్ని పురోగతి పథంలో తీసుకెళ్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మన దేశంలో ఏముంది, ఇట్లా మాట్లాడేటువంటి సో కాల్డ్ లెఫ్టిస్ట్ మేధావులకి ఆన్సర్ ఇవ్వడానికి నేను జిని ఇండెక్స్ ని చాలాసార్లు వాడుతున్నాను. భారతదేశం జిని ఇండెక్స్ మీరు అన్నట్టు సమాజాన్ని నిర్మించాలి, దాంట్లో అసమానతలు ఉండకూడదు అని మీరు ఏదైతే చెప్తున్నారో, మీ కమ్యూనిస్ట్ దేశాల్లో ఈ పరిస్థితి. మీకు క్యూబా తీసుకోండి, వెనెజువేలా తీసుకోండి, సోవియట్ యూనియన్ తీసుకోండి, లేదా చైనా తీసుకోండి, వీళ్ళందరూ కూడా భారతదేశం కంటే ఇంకా చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళలో అసమానతలు చాలా విపరీతంగా ఉంటాయి. కాబట్టి మీ కమ్యూనిజం యాక్చువల్ గా ఫెయిల్ అయింది, భారతదేశం డెమోక్రసీ అనేది ఇక్కడ యాక్చువల్ సక్సీడ్ అయింది. నేను చాలా అప్పీ చేస్తాను. సో కాబట్టి ఈ జిని ఇండెక్స్ అనేది ప్రజలకి ఇంతవరకు తెలియకపోవచ్చు, కానీ అది ఆల్మోస్ట్ 6-7 దశకాలుగా దీన్ని అందరూ వాడుతున్నారు. స్టాటిస్టిషియన్స్ కానీ దేశాలని మెజర్ చేసేటువంటి ఇండెక్స్ చాలా కీలకమైన మెజర్. అయితే గిరిధర్ గారు, మనకి కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పింది, సుమారు 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికల నుంచి బయటపడేశాం. లాస్ట్ 10 సంవత్సరాలు అనుకుంటాను. ఈ పేదరికంలోంచి బయటపడడం కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఇంకా ఏ అంశాల ప్రాతిపదికన ఈ రిపోర్టు, అంటే ఎలా, ఏ ఫ్యాక్టర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఈ నివేదికని విడుదల చేస్తారు? పేదరికం లేదు అని వాళ్ళు చెప్పట్లేదు, అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పేదలకు ధనికులకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము ఎంత ఉన్నది అన్న దాని ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు. మన దేశం 140 కోట్ల జనం, దాంట్లో ఏదో అంబానీని, టాటాని, బిర్లాని ఎవరో ఒక 10 మందిని చూపించేసి వాళ్ళ జీతాలకి ఇదిలో కూలి చేసుకుంటున్న వ్యక్తికి ఇద్దరి మధ్యలో కంపేర్ చేసి చూడు ఈ రిపోర్ట్ అంతా బోగస్ అనడం చాలా తప్పదు. ఓవరాల్ గా దేశంలో మనకు మిడిల్ క్లాస్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ కన్సంప్షన్ పెరుగుతుంది, వాళ్ళ ఖర్చు పెట్టేటువంటి విధానాలు పెరుగుతున్నాయి, ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. మనకు పేదరికంలో ఉన్న వాళ్ళలో కూడా అతి పేదరికం అనేది ఇంకొక కాన్సెప్ట్ ఉంది. పేదరికంలో ఇంకా సబ్ కేటగిరీ ఎక్స్ట్రీమ్ పావర్టీ అని ఒక కేటగిరీ. దాంట్లో మనం ఎక్స్ట్రీమ్ పావర్టీని ప్రమాణమే 2018-19లో దాన్ని కంప్లీట్ గా నిర్మూలించగలిగాం. అంటే ఇది మళ్ళీ ఒక మోదీ గారికి మాత్రమే క్రెడిట్ వెళ్తుంది అని కూడా చాలా తప్పు. ఎందుకంటే అంతకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చాలా పనిచేసినాయి, ప్రభుత్వ పథకాలన్నీ పనిచేస్తూ ఉంటున్నాయి. బహుశా అప్పుడున్న వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇంకా అంత పురోగతి చెందలేదు, అంత మనకు రిజల్ట్స్ రాలేదు. మోదీ గారు వచ్చిన దానికి ఫైనల్ రన్ అంటే మనకు ఒక పెద్ద పర్వతాన్ని ఆయన ముందు నిలబడితే ఆయన కూడా ఏం చేసి ఉండకపోవచ్చు. ఆల్రెడీ దాని మీద కొంత పని జరిగింది కాబట్టి ఆయన వచ్చాక దాన్ని ఇంకా నెక్స్ట్ 5th ఇయర్ లో తీసుకెళ్లారు. దాంతో పావర్టీ అనేది మనకి 2% కంటే కింద పడింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ, నేను పదాలు వాడుతున్నాను. పావర్టీ ఎక్కువ ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే మన గతంలో మనం కందమల్ లాంటి ప్రాంతాల్లో, ఒడిశాలో ఆఖరి చావులు ఉండేవి. మన దేశం ఆహారం తప్పకుండా చనిపోయినటువంటి కేసులు ఒడిశాలో చాలా ఉన్నాయి, సరే కాదు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండినాయి. అటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకు? ప్రభుత్వం ఆహార పథకాలు పెట్టి ఇవన్నీ వాళ్ళకి ఉద్యోగాలు, అంటే వాళ్ళకి ఏదో కూలీ నాలి ఇవ్వడం, మన్రేగా లాంటివి కావచ్చు, లేదా ఆహార పథకాలు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడము. ఈవెన్ కరోనా వచ్చిన సమయంలో కూడా ఇది కొద్దిగా మార్జినల్ గా పెరిగింది, కానీ ప్రపంచంలో ఎక్స్ట్రీమ్ పావర్టీని నిర్మూలించారు అన్నదానికి 2% తీసుకుంటారు. జనాభాలో 2% కంటే తక్కువ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటే అది నిర్మూలించినట్టే వాళ్ళు పరిగణిస్తారు. ఈవెన్ కరోనా సమయంలో కూడా 2% టచ్ అవ్వలేదు, కొద్దిగా పెరిగింది. అంతకంటే ముందర 2018-19లో చూస్తే 2020లో కొద్దిగా పెరిగింది, కానీ 2% కంటే మించలేదు. కాబట్టి ఈవెన్ కరోనా టైంలో కూడా మనం దీన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీని మేనేజ్ చేసుకోవాలి. పైపెచ్చు ఇప్పుడు దేశంలో ఎవరైనా కానీ వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకు సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, వాళ్ళకు ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన సహాయం అంతా కూడా అందుతుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలి.
సంబంధించి. అలాగే పావర్టీకి సంబంధించి కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఏదో వాళ్ళకు సంవత్సరానికి 100 రోజులు కనీసం అంటే వాళ్ళకు ఏదో ఉపాధి కలిగించేటువంటి స్కీములు అన్ని రావడం, వీటితోటి ఏమైందంటే ఈవెన్ పావర్టీ నంబర్స్ కూడా చాలా గణనీయంగా పడ్డాయి. ప్రమాణమే ఒక 10 కోట్ల మంది దాకా మనం పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఒకటి ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణనలో తీసుకున్నారు. ఎవరు? మన వరల్డ్ బ్యాంక్ పరిగణనలు తీసుకొని జిని ఇండెక్స్ లో అని చెప్తున్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయి, ఓపెన్ గా అందరికీ ఉన్నాయి. మనకు మన దేశంలో ఈకో సిస్టమ్ ఎలా తయారైందంటే గతంలో ప్రభుత్వమే అన్ని కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు అలా కాదు. స్పేస్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, అన్నింటిలో కూడా స్టార్టప్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రపంచంలో 3వ పెద్ద స్టార్టప్ ఈకో సిస్టమ్ గా భారతదేశం మనం ఎదిగాం. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అలాగే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. విపరీతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతోంది. ఉద్యోగాలు, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో అంటే మిడిల్ క్లాస్ యొక్క బలం పెరుగుతూ ఉండడము. సరే, దీంతో ధనికులు కూడా పెరిగారు, వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, వాళ్ళ క్షమత, వాళ్ళ ఆస్తులు కూడా పెరిగినాయి కాదనట్టు. కానీ పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు మిడిల్ ఇన్కమ్ దీనికి వచ్చేసారు. ఆ పరిస్థితి రావడంతో మనకు పర్చేసింగ్ పవర్ చాలా విపరీతంగా పెరిగింది. ఈ రోజు భారతదేశానికి అందరూ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు, చైనా కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలు శక్తి బాగా గణనీయంగా పెరిగింది మన దేశం. ఈ కొనుగోలు శక్తి అనేది జిని ఇండెక్స్ లో చాలా కీలకమైనటువంటి ఒక స్టాటిస్టిక్. గతంలో మనకు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. గతంలో సైకిల్ ఉంటే చాలా గొప్ప విషయంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కనీసం అంటే 2 వీలర్ అనేది చాలా నార్మల్ అయిపోయింది. ఫోన్ ఎవరికి ఉండేది కాదు. ఫోన్లు అంటే 5-6 సంవత్సరాలు వెయిట్ చేస్తే గానీ ఒక లైన్ వచ్చేది కాదు గతం. ఇప్పుడు కూలీ నాలి చేసుకుంటున్నవాడు, మనకు ఎద్దులు తీసుకొచ్చి మనకు బసవన్న ఆడించే వాళ్ళు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నారు. అందరూ క్యూఆర్ కోడ్ వాడుతున్నారు. డిజిటైజ్ అయ్యాము, టెక్నాలజీ వచ్చేసింది. అడుక్కు తినేవాడు కూడా లిటరల్గా మనం చూస్తే కనుక క్యూఆర్ కోడ్ వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అంతటి డెవలప్మెంట్ ఈ దేశంలో వచ్చింది. దానినే జిని ఇండెక్స్ లో వాళ్ళు పొందుపరిచారు. దాని ఆధారంగానే ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చింది. స్లోవాకియా, స్లోవేనియా, తర్వాత బెలారూస్ ఇవన్నీ చాలా చాలా చిన్న దేశాలు. మన దేశంలో రాష్ట్రంలో కూడా పోల్చుకోలేదు. నిజంగా స్లోవాకియా లాంటి దేశాలు అయితే బహుశా మనం ఒక పట్టణంలో ఉన్నటువంటి పాపులేషన్ కూడా అదే లేక. కాబట్టి ఆ చిన్న దేశాలతో పోల్చి మనం 4వ స్థానం ఉన్నాము అన్నది ఒక ఎత్తు అయితే, సంపన్నమైన దేశాలు G20 దేశాలు కావచ్చు, G7 దేశాలు కావచ్చు, బ్రిక్స్ దేశాలు కావచ్చు. ఈ రోజు బ్రిక్స్ దేశాలు ప్రపంచంలో 50% పాపులేషన్ బ్రిక్స్ దేశాల్లో, G7 కంటే ఎక్కువ జీడిపి బ్రిక్స్ దేశాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ కూటములన్నీ కూడా ఏదైతే సంపన్నమైన దేశాలు, పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు, వీటన్నిటిలో కూడా చూస్తే కనుక భారతదేశం మన సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసం అన్నది వాళ్ళతో పోల్చి చూస్తే చాలా తక్కువ ఉన్నది అని చెప్తారు. అయితే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శ 28% పోవర్టీ, పేదరికం ఉన్నటువంటి ఈ దేశంలో ఇది సాధ్యం కాదంటూ ఏదో ఆరోపణ చేస్తుంది. అలాగే కొన్ని వైర్ లాంటి కొన్ని మీడియా సంస్థలు కానీ కేవలం క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి లేదా మోదీ సర్కార్కి దక్కకూడదు అనేటువంటి కడుపు మంటే కనిపిస్తుందా, లేకపోతే ఇందులో ఏమైనా మీకు లాజిక్ ఏమైనా కనబడుతుందా? వాళ్ళ ఎకో సిస్టమ్ అంతా కూడాను భారతదేశాన్ని నీచంగా చూపిస్తేనే వాళ్ళకు ఓట్లు వస్తాయి. పేదరికాన్ని వాళ్ళు వెపనైజ్ చేసుకున్నారు. పేదరికాన్ని ఓట్ల కింద మలుచుకుంటారు. కమ్యూనిస్ట్ నేతృత్వం మనకి వాళ్ళ సోకాల్డ్ యాక్టివిస్టులు అందరూ టీవీలో వస్తే మొట్టమొదటి మాట్లాడేది పేదలు చాలా అన్యాయం అయిపోతున్నారు, అంబానీలు అదానీలకి అప్పచెప్తున్నారు, ఇవన్నీ అంటగట్టారు, వాళ్ళు కొనేసుకుంటున్నారు దేశాన్ని. ఈ ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ చాలా శతాబ్దాలుగా ఉన్నది. కాంగ్రెస్ అదే చేసింది. అదే కారణంతో బ్యాంకులని నేషనలైజ్ కూడా చేసింది కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో. కానీ మరి నేషనలైజ్ ఎందుకు? ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు దానికి సాయం చేయట్లేదు, చాలా కండిషన్స్ పెడుతున్నారు. అందరికీ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ వెళ్ళాలంటే దీన్ని నేషనలైజ్ చేయాలి అని వాళ్ళు దానికి కారణం చెప్పి దాన్ని నేషనలైజ్ చేసింది. కానీ మోదీ గారు వచ్చి జన్ ధన్ యోజన తీసుకొచ్చి దాన్ని మొత్తం అందరికీ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఉచితంగా ఓపెన్ చేసి ఆ ఉద్యమం చేసేంత వరకు ఈ దేశంలో ఎంతో శాతం మందికి మనకు అకౌంట్స్ ఉండేవి కదా. కాబట్టి వీళ్ళు ఆ నెరేటివ్ అంటే పేదరికమైన నెరేటివ్ వీళ్ళకు ఉన్నప్పుడు, మేము పాలిస్తున్నాం, మా దగ్గర ఈ శక్తి ఉంది, మీకో ఇది ఇస్తున్నాం, మీకేదో అన్నం పెట్టాము, మీకేదో మన్రేగా పథకం ఇచ్చాము, ఇంకేదో ఉద్యోగం మేము ఇస్తున్నాము, ఇంకేదో ఇటువంటివన్నీ ఉచితాలు మేము ఇస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు. ఆ పేదరికం ఉంటేనే వీళ్ళ ఓట్లు ఉంటాయి. పేదరికం నుంచి వచ్చే కొద్దీ వీళ్ళ ఓట్లు తగ్గి. అందుకనే ఆ ఎకో సిస్టమ్ అంతా అలా ప్రవర్తిస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో మనం చూసామంటే 28.1% పేదరికం ఉంది అన్నారు. దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయని అవసరం లేదు. అది కరెక్ట్ గా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అది పక్కన పెడతాం. పేదరికం ఉంది. నేను చెప్పేది ఎక్స్ట్రీమ్ పావర్టీ. పేదరికానికి డెఫినేషన్ ఏంటి? అంబానీ కంటే నేను పేదవాడిని, నాకంటే ఇంకెవడు పేదవాడు ఉంటాడు, ఎంత రిలేటివ్ ఉంటుంది. దానికి ఏ నంబర్ మీరు దాన్ని ఆపాదిస్తారో
దాని ఆధారంగా ఎవరు పేదవాడు కాదు అని నిర్ణయం. రిక్షా తప్పుకునేవాడు పేదవాడా? ఒక దృష్టిలో చూస్తే పేదవాడు అయ్యుండొచ్చు. అతను ఏంటంటే నేను హాయిగానే ఉన్నాను, నాకు రోజు కూలి వస్తుంది, నేను నా పిల్లలతో వాళ్ళకి ఏదో తిండి పెట్టగలుగుతానే బాగానే ఉన్నాను. ఎవరికి అంబానీ అవ్వద్దని ఉంటుంది? ప్రతి ఒక్కరు అంబానీ అదానీ అయిపోవాలని ఉంటుంది కదా. అది కాదు. పేదరికం అన్నది మీ అవసరాలకు కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయా, అవకాశాల్లో మీరు బతకగలుగుతారు. ఈ బేసిక్ చూడాలి. మనకు ఆవాస్ యోజన, మనకు అన్ని ఇండ్లు కట్టించడం ప్రభుత్వం, లేని వాడికి అందరికి ఇండ్లు కట్టిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఇంటికి ఈరోజు ట్యాప్ పెడుతోంది, గ్యాస్ పెడుతోంది. ఈ డెలివరీ సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు నీటి సరఫరా లేనటువంటి గ్రామం దేశంలో లేదు. నెక్స్ట్ ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి ఉద్యమంలో అక్కడ కూడా ఆల్మోస్ట్ మనం 75-80% దాటాము. రాబోయే రోజులు అది 100% అయ్యేటువంటి అవకాశాలు. అలాగే మనం చూస్తే కనుక విద్యుత్ సరఫరా అందరికీ వస్తున్నాయి, టెక్నాలజీ వాళ్ళ దగ్గర పెడుతోంది, ఈ క్యూఆర్ కోడ్ లాంటివి. కాబట్టి క్రమేపీ మన దేశంలో ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి పేదరికం అనే డెఫినేషన్ కూడా మార్పు తీసుకోవాలి. వీళ్ళు నిర్ణయించినటువంటి ఎప్పుడో పాతకాలం నిర్ణయించినటువంటి సంఖ్య ఆధారంగా వీళ్ళు పేదవాళ్ళు చెప్తున్నారు. పేదవాడు అయి ఉండొచ్చు, పేదరికానికి డెఫినేషన్ ఏమి లేదు, ప్రతి ఒక్కడు పేదవాడు. కానీ రిలేటివ్ టర్మ్స్, ఎంత రిలేటివ్ టర్మ్. అతను కష్టపడుతున్నాడా, అతనికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అతనికి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు, దానికి ప్రభుత్వం పథకాలు ఉన్నాయా లేదా, ఇవి మనం చూడాలి. కాబట్టి దాంట్లో చూస్తే కనుక ఈవెన్ సో కాల్డ్ పావర్టీ లైన్ లో కూడా చాలా మంది లబ్ధిదారులు, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే రోజు మనకు ఆయుష్మాన్ భారత్ పేరిట అందరికీ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏవో యాడ్ చేసింది. కాబట్టి నిజంగా చూస్తే కనుక ఈ రోజు పేదరికంలో ఉన్నాను అన్నటువంటి వ్యక్తికి అతని భార్య గర్భిణిగా ఉన్నప్పటి నుంచి తీసుకుంటే వాళ్ళు చనిపోయేంత వరకు ఏదో పథకాల్లో వాళ్ళకి సహాయం అందుతూనే ఉంది. కాబట్టి నిజంగా పావర్టీ ఉందంటే పెద్ద ప్రశ్న. పావర్టీ డెఫినేషన్ ఏంటి? కాబట్టి అన్ని కూడా ఎక్కువ రాసినటువంటి దాన్ని మార్చాలి. రెండు, అదే రిపోర్ట్ ని కోట్ చేస్తూ వాళ్ళు ఈ పేదరికం గురించి మాట్లాడు. 28% పేదరికం ఉంది కాబట్టి ఇంతటి వ్యత్యాసం ఉన్నటువంటి దేశంలో జీనీ ఇండెక్స్, దీన్ని మేము యాక్సెప్ట్ చేయమంటాం. అంటే ఆ రిపోర్ట్ లో ఒక భాగాన్ని మీకు నచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తారా, ఇంకో భాగాన్ని మీరు తిరస్కరిస్తారా? అదేమైనా మోదీ గారు కూర్చొని చేయించారా? అది మోదీ గారు పుట్టక ముందు నుంచి ఉంది జీనీ ఇండెక్స్. మీ ప్రభుత్వ హయాంలో కూడా జీనీ ఇండెక్స్ నడుస్తూనే ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటిది కాదు కదా. సడన్ గా ఇప్పుడు మనం 4వ స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థలో, మన జీడిపిలో 4th ప్లేస్ వచ్చాము. కాంగ్రెస్ హయాంలో 10వ స్థానంలో ఉంది. సో దానికి కూడా మోదీ గారిని తిడితే ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు, ఇదంతా ఉడికే బూటకం అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? 4వ స్థానంలో ఉన్నాము అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఈ దేశం ఎంత పురోగతి చెందుతోంది, ఎన్ని రంగాల్లో మనకు లాభార్థులు వస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు మనం చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాము, అందరికీ కూలీ నాలి చేసుకోవడానికి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకాలు ఉన్నాయి మన దగ్గర. దేశవ్యాప్తంగా రోడ్లు ఏంటి, రైల్వే ట్రాక్స్ ఏంటి, మనకి ఎయిర్పోర్ట్స్ ఏంటి, ఎన్ని పెరిగినాయి. ఆల్మోస్ట్ మోదీ గారు వచ్చిన తర్వాత చూస్తే ఇవన్నీ కూడా మోర్ దాన్ డబుల్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఊరికే ఎవరో రాబర్ట్స్ లేకపోతే వేరే ప్లానెట్ నుంచి ఎవరో వచ్చి చేశారా? అంటే దేశంలో వీళ్ళకి ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయి కదా. సిమెంట్ తయారు చేసే కంపెనీలకు ఎంత లాభం వచ్చింది, ఇంకేదో ఇతరత్ర మనకు ఎక్విప్మెంట్ తయారు చేసినటువంటి వాళ్ళకంటే ఎక్కడి వాళ్ళకు కాంట్రాక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ రోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేయగలుగుతుంది. మరి ఆ కంపెనీలు పెరిగినాయి, ఆ కంపెనీల్లో స్టాఫ్ పెరిగారు, అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. తర్వాత కాంట్రాక్టర్లు, రోడ్లు వేసేటువంటి కాంట్రాక్టర్ వాడు కూడా వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా మనకు ఒక విధమైనటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితిని కంపేర్ చేసి చూస్తే ఈ రోజు విపరీతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, గణనీయంగా పెరిగింది, మారింది. పైపెచ్చు గతంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలోనే ఉద్యోగం ఉంటేనే ఉద్యోగం ఉన్నట్టు అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఇండివిజువల్ గా వ్యాపారం చేసే వాళ్ళకి మనం చూస్తున్నాం, మనకు ఏవో పథకాలన్నీ వస్తున్నాయి, వాళ్ళ బ్యాంకులన్నీ కన్సెషన్ లోన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. చిన్న ఈవెన్ పుష్ కార్డ్ అంటే డైలీ తీసుకుని వెళ్ళేటువంటి కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళకి కూడా లోన్స్ వస్తున్నాయి. కాబట్టి అంతటి పర్క్యులేషన్ జరిగింది ఈ దేశం. అది కాంగ్రెస్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఆ రిపోర్ట్ ని, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ లో మీకు జీనీ ఇండెక్స్ నచ్చలేదు. ఎందుకు? మోదీ గారు ఉన్నారు కాబట్టి. మీ అక్కసు మోదీ గారి మీద ఉంటే దేశాన్ని మీరు అవమానపరుస్తున్నారు. దేశం పురోగతి చెందింది కదా. ఇందాక నేను చెప్పినట్టు మోదీ గారి హయాంలో మనం ఈ స్థాయికి వచ్చామంటే అంతకంటే ముందర మనకు 65-70 సంవత్సరాలు గత ప్రభుత్వాలు అన్ని కృషి చేస్తేనే ఇక్కడికి వచ్చాము. వాడు కృషి లేకుండా సడన్ గా మోదీ గారు వచ్చాక అన్ని మొదలు పెడితే కానీ ఇది అయ్యేటువంటి పని కాదు కదా. వాళ్ళు కించపరుచుకుంది. ఈ దేశం ఈ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు 28% ఇంకా పేదరికం ఉంది అని కాంగ్రెస్ అంటోంది. అంటే మీ హయాంలో ఎంతమంది ఉన్నారు? మీ హయాంలో 40% పేదరికం ఉండింది కదా. అది ఇప్పుడు 28% వచ్చింది కదా, దాన్ని అప్రిషియేట్ చేయండి.
అంటే ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే దీన్నే అంటారు. ఏదో విధంగా మోదీ గారు తిట్టాలన్న నెపంతో దేశాన్ని వీళ్ళు అవమానపడుతుంది. మనమేం చేయలేదు, వరల్డ్ బ్యాంక్ చేసింది. వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు కాదు ఎప్పుడు చేస్తాం. కాబట్టి వాళ్ళ స్టాటిస్టిక్స్ మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వం దాని పేదరిక నంబర్లు సరిగా రాయలేదు. అది ఒక స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ భారత ప్రభుత్వం కింద ఉన్నది. అది కాంగ్రెస్ నెహ్రూ గారి హయాంలోనే స్థాపించబడింది. ఆ స్టాటిస్టిక్స్ ఎలా చేయాలి అన్నది పెద్ద సిస్టమ్ ఉంది. మోదీ గారు వచ్చి దాన్ని ఆపలేరు, మోదీ గారు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం ఆగదు. అది ముందు నుంచి ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది స్టాటిస్టిక్స్ అని ఈ దేశం. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారం నడుస్తాయి అవన్నీ. పొలిటికల్ ఇంటర్వ్యూస్ సంబంధం లేదు. అది లేకపోయినా కానీ కూడా ఈ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు స్టాటిస్టిక్స్ యొక్క సత్యాసత్యాలను పసిగట్టగలరు. మనకు చైనాలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ కూడా చాలా మంది విశ్లేషకులు దాంట్లో ఏమేమి ఫ్యాలసీస్ ఉన్నాయో చెప్తున్నారు. మాది ఇంత ప్రొడక్షన్ ఉంది అని చెప్తున్నారు, కానీ దానికి మ్యాచింగ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కనిపించదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా ఫ్యాక్టరీలు మూతపడితే లైట్లు పెట్టారు. శాటిలైట్ నుంచి మీకు లైట్లు కనిపిస్తాయి, కింద ప్రొడక్షన్ అవ్వట్లేదు. సో మా ప్రొడక్షన్ అయింది అని చెప్పారు చైనా. నంబర్స్ ఆట ఆడుకున్నారు. ఈ విశ్లేషకులు ఏం చెప్పారంటే, ఈ మీకు లైటింగ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తుందో అంతనే బిల్లులు వస్తున్నాయి, అంతనే కన్సంప్షన్. లోపల ఫ్యాక్టరీ రన్ అవుతాయి కదా, దాని కన్సంప్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఓవరాల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కావచ్చు, వాళ్ళ పెట్రోల్ కన్సంప్షన్ కావచ్చు, ఇటువంటి కొన్ని 4-5 అంశాలలో చైనా చేసినటువంటి ఈ యొక్క నంబర్ల గాబడిని వాళ్ళు ఈజీగా ఎక్స్పోజ్ చేశారు. అలాగే మోదీ ప్రభుత్వం ఏమైనా చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మన డెమోక్రటిక్ కంట్రీ, ఈ సంస్థలలో కాంగ్రెస్ ని సమర్థించేటువంటి ప్రొఫెసర్లు కూడా ఉంటారు కదా, కాబట్టి ఎక్కడో లీక్ అవుతుంది. ప్లస్ పైపెచ్చు వరల్డ్ బ్యాంక్ లాంటి వాళ్ళు మన దేశంలో చాలా డీప్ గా పెనిట్రేట్ ఉన్నారు. ఈ స్టాటిస్టిక్స్ ఏమైనా గొటాలా ఉంటే కనుక తప్పకుండా బయటపడదు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వాన్ని ఏదో తిట్టాలి అన్న దాంట్లో ఈవెన్ అంతర్జాతీయంగా మనల్ని ఒక ఏదైనా స్టాటిస్టిక్స్ మన గురించి గొప్పగా మాట్లాడుతుంటే దానిని కూడా కించపరిచేటువంటి కుసంస్కృతి కాంగ్రెస్ లో మనం చూస్తున్నాం. దౌర్భాగ్యమైనటువంటి విషయం. గిరిధర్ గారు, చివరిగా సరే కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఎప్పుడూ మనం చేసేదే కాబట్టి ఆ విమర్శలను కాస్త పక్కన పెట్టేస్తే ఈ నెంబర్ 4th ర్యాంక్ నుంచి రాబోయే 3-4 సంవత్సరాల్లో ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్ళాలంటే, నెంబర్ 3నో నెంబర్ 1కో చేరుకోవాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది పాసిబుల్ అవుతుందా? 1వ స్థానానికి వెళ్ళాలని మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఈ ఇండెక్స్ల ఆధారంగా మనం పనిచేయదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కెపాసిటీలో వాళ్ళు జీవించగలరో, దాన్ని వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేయగలరో, ఎటువంటి ఉత్పాదనలు చేయగలరో దాని ఆధారంగా వాళ్ళని గౌరవించి, చేయలేనటువంటి వాళ్ళని మనం ఆదుకోవాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ మనకు వెళ్ళాలి. అత్యోదయ స్కీమ్స్ అని మనకు అన్ని ఉన్నాయి, వాటి ఆధారంగా వెళ్ళాలి. దీంతో ఏమవుతుందంటే, అదే అమాత్య సేన్ గారు చెప్పింది కూడా అదే యాక్చువల్. అదే ఆయన ఆఫ్ కోర్స్ మోదీ గారిని చాలా విపరీతంగా క్రిటిసైజ్ చేస్తారు ఆయన, కానీ ఆయన మోదీ గారిని టార్గెట్ చేసి కాదు, చీనీ ఇండెక్స్ కి సంబంధించి ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. ఆపర్చునిటీస్, మీ అవకాశాల ఆధారంగా దీన్ని మీరు మార్చండి అని చెప్పారు. ఈ దేశంలో అవకాశాలు ఏమైనా తక్కువ ఉన్నాయా? అది చాలా కీలకమైంది. రెండవది మనం చూస్తే కనుక పేదరికాలకి సంపన్నుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఎలా తగ్గిస్తారు? ఇంతవరకు ఉన్నటువంటి ఫార్ములా వీళ్ళది ఏంటంటే, ధనికుల మీద వీళ్ళు ట్యాక్సులు వేయడం, ధనికులను పీడించడం, వాళ్ళ ఫార్ములా ఇంతవరకు ఉంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, పేదరికాన్ని మీరు పంచుతున్నారు కానీ ధనాన్ని పెంచట్లేదు. ఈ దేశంలో సంపదను పెంచట్లేదు. సంపదను పెంచే దిశగా వెళ్ళాలి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది, అదానీ ఇండస్ట్రీ ఉంది. ఈ రోజు వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ కంపెనీలు పెట్టగలుగుతున్నారు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు బిడ్డింగ్ చేయగలుగుతున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకోగలుగుతున్నారు. చైనాని ధీటుగా వాళ్ళు, చైనాకి వ్యతిరేకంగా వాళ్ళు చాలా కాంట్రాక్ట్ సంపాదించుకోగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళని మూసేశారు అనుకోండి, చైనాలో ఉన్నటువంటి జాక్మా లాంటి వాళ్ళని మూసేస్తే ఏమైంది అది? కాబట్టి క్రమేపీ మన దేశం కూడా ఒక విధమైనటువంటి వెనెజువేలా, సోవియట్ యూనియన్ ఎలాగైతే ఈ వామపక్ష భావజాలంతో ఆ దేశాలు నాశనమైనయో, మన దేశం కూడా అలాగే ఉంది. మనం ఏం కోరుకోవాలంటే, అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా అవకాశాలు పెరగాలి, అతని స్కిల్స్ పెరగాలి, అతనికి ఏదో విధంగా చేయూతనివ్వాలి, సహాయం చేయాలి. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆఫ్ కోర్స్ మనం అతనికి బియ్యం, ఆహారం ఇవ్వడం, ఇల్లు ఇవ్వడము అది కూడా చేస్తున్నాం మనం. కానీ అతని తర్వాత తరానికి కూడా మనం చదువు నేర్పించడం ఏంటి, స్కిల్ సెట్స్ ఇవ్వడం ఏంటి, వాళ్లే స్వయంగా సంపాదించుకునేటువంటి శక్తిని ఇవ్వడం ఏంటి, ఇటువంటి వాటి మీద మనం ఫోకస్ పెట్టినామంటే అంబానీలు, అదానీలు వస్తారు. ఇంకా మనకు అట్లాంటి వాళ్ళు 100 మంది రావాలి. ఇప్పుడు ఎక్కువ అవన్నీ కూడా వస్తాయి. కింద ఉన్నటువంటి వాళ్ళని పైకి ఎలా తీసుకొస్తామన్న మీద ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతానికి చాలా పథకాలన్నీ ప్రభుత్వాలు ఆ దిశగానే పెడుతున్నాయి. అందుకనే ఈ రోజు మనకి 110 యూనికార్న్స్ ఉన్నాయి. అమెరికా, చైనా తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎకో సిస్టమ్ మనదే. యూరోప్ లో ఏ దేశం దగ్గర లేదు అంతటి ఎకో సిస్టమ్ మన దేశంలో తయారైంది. 2017-18 నుంచి ఇది మొదలైంది.
ఇన్ఫాక్ట్ కరోనా కంటే ముందర మనకి 1-2 యూనికార్న్స్ ఉంది. ఈరోజు 110-120 యూనికార్న్స్ వచ్చినాయి మన దేశం. యూనికార్న్స్ 120 ఉన్నాయంటే ఆ యూనికార్న్ వాల్యూ కంటే ఇంకా తక్కువ ఉన్నటువంటి కొన్ని కనీసం అంటే ఒక 2-3 లక్షల కొత్త కంపెనీలు, గ్రీన్ ఫీల్డ్ కంపెనీలు వస్తున్నాయి ఈ దేశం. కాబట్టి దేశం మారుతోంది. ఇది వీళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకుండా ఉంది. ప్రతి గ్రామంలో కూడా మీకు శానిటేషన్ పెరుగుతోంది, వాళ్ళకు డ్రైనేజ్ సిస్టమ్ వస్తోంది, నీళ్ల వ్యవస్థ వస్తోంది, రోడ్ల వ్యవస్థ వస్తోంది. ఎంత మారిపోయింది దేశం, అది వీళ్ళకి కనిపించట్లేదు. పేదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే వీళ్ళకి ఓట్లు వస్తాయి అన్నటువంటి పరిస్థితి. అది రాజకీయం తప్ప ఇంకేమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ ఇండెక్స్ అన్నది మనకు అటు ఇటు కొంత అయినా కానీ పర్వాలేదు. మన ఫోకస్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళని మనం ఏ దిశగా వాళ్ళని ఈ సమాజ సేవలో కావచ్చు, మన డెవలప్మెంట్ లో కావచ్చు, వాళ్ళకి ఎటువంటి భాగస్వామి ఇచ్చే దిశగా మన పాలసీలు, మన ప్రయత్నాలు ఉంటాయి. దాని మీద ఫోకస్. గిరిధర్ గారు, చూద్దాం మరి రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో భారత్ మరింత శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావాలి. ఈ 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రస్తుతం ఉంది. అలాగే ఈ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్లో కూడా 4th ర్యాంక్లో ఉంది. ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్ళాలని కోరుకుందాం. అలాగే 4వ బలమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ఆ 3rd ప్లేస్కి జర్మనీని కూడా అధిగమించి ఆ ప్లేస్కి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్లో ఏమైనా తర్కం ఉందా, ఏమైనా లాజిక్ ఉందా, ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తోంది అనేది కూడా మీరు తెలియజేయవచ్చు. అలాగే మా NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఇంకా మీరు కోరుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పొచ్చు. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.